స్పర్మ్స్కి మంచిది కాదు. తనకి మనకి ఎగ్ స్పర్మ్కి అవసరం ఉన్నప్పుడే ఒక క్వాలిటీ కైండ్ ఆఫ్ వాష్ ఉంటుంది, అదే వాడాలి. సో నౌ వీ హ్యావ్ టు ఎంటర్ ద థియేటర్ అనమాట. సో ఇప్పుడు మనకి ఈ ప్రొసీజర్ అనేది పెయిన్లెస్ ప్రొసీజర్ అనమాట, అస్సలు పెయిన్ ఉండదు. ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎటువంటి అనస్థీసియా కూడా అవసరం ఉండదు. సో ఇది చాలా వెరీ అంటే నైస్లీ డన్, వితౌట్ పెయిన్, విత్ లాట్ ఆఫ్ కేర్ చేస్తామన్నమాట. సో మనం ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే పేషెంట్ ఐడెంటిటీ రివీల్ చేయకూడదు మీకు ప్రైవసీ వల్ల, బట్ వీ హ్యావ్ టు రీకన్ఫర్మ్ విత్ పేషెంట్. అమ్మా నీ పేరు చెప్పున్నానా? ఓకే. సో మన ఎంబ్రియాలజిస్ట్ మళ్ళీ రీకన్ఫర్మ్ చేస్తారు పేరు. సో పేషెంట్ మనం రీకన్ఫర్మ్ చేసుకోవటం 3 times వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే పేషెంట్ ఐడెంటిటీ, తన ఎంబ్రియో స్టేటస్, ఎంబ్రియాలజిస్ట్ అందరూ రీకన్ఫర్మ్ చేయాలన్నమాట. సో నాన్న ఈ ప్రాసెస్ చాలా మెల్లగా చేస్తాం బెట, అస్సలు మీకు పెయిన్ ఉండదు. ఇది మళ్ళీ మనకు చేసేటప్పుడు కూడా మీకు ఏం ఇబ్బంది ఉండదు. అండ్ చేసిన తర్వాత కూడా మీరు ఎక్కువ జాగ్రత్తలు ఏం అవసరం ఉండదు నాన్న. ఫుడ్లో ఏమి రిస్ట్రిక్షన్ ఉండదు, మీరు నార్మల్గా ట్రావెల్ చేసుకోవచ్చు, అన్నీ జాబ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంపార్టెంట్ డేకి మేము కూడా మీకోసం ప్రే చేసుకుంటాం. ఓకేమా? ఆల్ ది బెస్ట్. ఓకే, ఇప్పుడు మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చూసుకుంటాం అంటాం. సో ఇది మనం అగైన్ దిస్ ఈజ్ అ ల్యాబ్ వేర్ మన అన్బోర్న్ బేబీస్ అంటే చిన్న Day 3 బేబీస్, Day 5 బేబీస్ స్టోర్ అయి ఉంటుంది. సో ఐ విల్ షో యూ క్విక్ వాక్ త్రూ ద ఎంబ్రియాలజీ ల్యాబ్. యా, ఇప్పుడు పేషెంట్ పేరు మేము 3-4 times రీకన్ఫర్మ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఎంబ్రియో అనేది ఇక్కడ స్టోర్ అయింది. సో నెక్స్ట్ మనం అది ఎంబ్రియోని మళ్ళీ రీకన్ఫర్మ్ చేస్తామన్నమాట. మళ్ళీ రీకన్ఫర్మ్ చేసి ఇన్సర్షన్ చేయటం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏదైతే అప్పుడు చూసే మళ్ళీ ఇంకొకసారి అది హౌ ఇస్ ద ప్రెజెంట్ కండిషన్ అని చూడటం జరుగుతుంది అన్నమాట. సో ఇది మనకి బ్లాస్టోసిస్ట్, మనం అప్పుడు చూసినట్టే ఇది మంచిగా ఎక్స్పాండ్ అయింది, మంచి గ్రేడ్ బ్లాస్టోసిస్. సో ఈ ఎంబ్రియోని మన ఎంబ్రియాలజిస్ట్ ఒక కెథెటర్ లోపల ఇన్సర్ట్ చేసి మనకి ఇస్తారనమాట. సో ఐ విల్ షో యూ దట్ ప్రాసెస్ అగైన్. యా, ఓకే శాలిని, ఇట్ లుక్స్ గుడ్ రైట్? లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే ఫైన్. సో మనకి ఇప్పుడు ఎంబ్రియోస్ మనము చూసాము, ప్లస్ పేషెంట్ రెడీ ఉన్నారు. ఇక్కడ చూస్తుంటే మనకి ఇక్కడ యూట్రస్ అనమాట, ఆ స్కాన్లో మనకు చూడటం జరుగుతుంది. ఇది గర్భాశయం అనమాట. ఈ గర్భాశయం ఇది బేబీ కూర్చున్న ప్లేస్. సో మనం ఇక్కడ ఇన్సర్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ముందు మీకు కనిపించేది ఏంటంటే యూరిన్ బ్యాగ్ అనమాట, వి కాల్ ఇట్ అస్ బ్లాడర్ అనమాట. సో ఈ ప్రాసెస్ మీరు ఇప్పుడు ఈజీ ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు మీకు టేబుల్ చూపిస్తే దీంట్లో ఈ ప్రొసీజర్కి సంబంధించిన పెద్దగా ఎక్కువ ఏమి ఉండదు. మనం ఆల్రెడీ హ్యాండ్స్ స్టెరిలైజ్ చేసుకున్నాము. సో మనం గ్లౌజ్ వేసుకోవటం జరుగుతుంది. తర్వాత గర్భాశయం ద్వారంని కొన్ని క్లీన్ చేయాలి. ఎందుకంటే ఎంబ్రియోస్ వెళ్ళే ముందు ఆ ప్లేస్లో కొంచెం ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా వైట్ డిశ్చార్జ్ ఉందనుకోండి, బేబీ లోపల వెళ్ళటానికి ఇబ్బంది ఉంటుంది. సో మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ మన క్లీన్ కోసమే హెల్ప్ అవుతుంది అనమాట. సో క్లీన్ చేసిన తర్వాత మనం చాలా సేఫ్గా, కేర్ఫుల్గా ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని చేయటం జరుగుతుంది అన్నట్టు. సో నాన్న ఏం వరి అవ్వకు బెట, మెల్లగా చేస్తున్నాం. ఓకే, మీకు ఏం పెయిన్ ఉండదు. ఓకే, అంతే నాన్న. పెయిన్ ఉందమ్మా? ఏం లేదు కదా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ నైస్ ఆల్సో. ఈ క్లీనింగ్ కూడా మేము ఈ మీడియా యూస్ చేస్తాం కదా, చాలా ఎంబ్రియో సేఫ్ మీడియా అనమాట, చాలా ఇది సేఫ్ అన్నట్టు. సో మనం గర్భాశయం ద్వారంని క్లీన్ చేస్తున్నాం. పెయిన్ ఏమి ఉండదు బెట. ఓకేనా? బ్రేక్ఫాస్ట్ లంచ్ అయిందా నాన్న? వెరీ గుడ్. ఇప్పుడు మనకి క్లీనింగ్ గర్భాశయం ద్వారా మొత్తం క్లీన్ చేసుకున్నాము. ఇప్పుడు క్లీన్ అవ్వగానే మనం ఎంబ్రియాలజిస్ట్కి ఆ క్యాథెటర్ని అడుగుతాం అనమాట. యా, క్యాథెటర్ ప్లీజ్.
సో ఇది ఒక ఈటీ క్యాథెటర్ అనమాట. దీంట్లో మనకి ఈ ప్రాసెస్లో ఒక నిమిషం నాన్న శాలిని, ఇది ఎంబ్రియాలజిస్ట్ వాళ్ళు తీసుకుంటారనమాట బేబీని లోడ్ చేయడానికి. ఇది క్లినిషియన్, మేము గర్భాశయం లోపల పెట్టడానికి తీసుకుంటాం అన్నమాట. సో ఈ క్యాథెటర్ని ఇది చాలా థిన్ క్యాథెటర్, దీంట్లో ఏమీ పెయిన్ ఉండదు, చాలా జెంటల్గా గర్భాశయం లోపల ఇన్సర్ట్ చేస్తామన్నమాట. సో మళ్ళీ ఆ మీడియాలో ఒకసారి డిప్ చేస్తాము. నానా మీ పేరు చెప్పరమ్మా? ఓకే, మళ్ళీ రీకన్ఫర్మ్ చేసుకోవాలి మనం పేరు. ఓకే, సో ఈ సిలిండర్ క్యాథెటర్ని గర్భాశయంలో మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు మీకు స్కాన్లో కనిపిస్తుంది, చూడండి అక్కడ కనిపిస్తుంది కదా, క్యాథెటర్ ఎంటర్ అవుతుంది. ఎంట్రీ ఇక్కడ. ఇప్పుడు మేము కరెక్ట్గా గర్భాశయం ద్వారంలో ఎంటర్ అయిపోయాం అనమాట. మీకు కనిపిస్తుంది ఆ వైట్ అన్నది. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఇప్పుడు. ఓకే, వీఆర్ రెడీ నౌ. సో ఎంబ్రియాలజిస్ట్ ఇప్పుడు బేబీని తీసుకొని వస్తారు. మీకు కెమెరాలో చూపించాం కదా ఆ బేబీని. ఇప్పుడు మనం కనిపిస్తుంది, నేను మీకు చెప్పిన ప్రాసెస్ ఇది. సో ఇది క్యాథెటర్, ఇది గర్భాశయం లైనింగ్. ఇప్పుడు బేబీని మనం ఇక్కడ వరకు ఇన్సర్ట్ చేయటం జరుగుతుంది అన్నమాట. సో ఈ ప్రాసెస్ ఎంత రిలాక్స్గా ఎంత చేస్తే అంత మంచిదన్నమాట. అండ్ అగైన్ ఇట్స్ అ టీమ్ వర్క్ అన్నట్టు. సో మనం రెడీ ఉన్నాము, ఎంబ్రియాలజిస్ట్ ఇప్పుడు వస్తారు, ఎంబ్రియోస్ తీసుకుని వస్తున్నారు, అని మనం ఈజీగా ఇన్సర్ట్ చేయటం జరుగుతుంది అన్నట్టు. ఇది మనకి ఎంబ్రియోస్ ఇన్సైడ్ స్టోర్గా ఉంటుంది, దీన్ని మనం ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తాం. అస్సలు పెయిన్ ఉండదు మొత్తం ప్రాసెస్. మీకు ఇప్పుడు స్కాన్లో కనిపిస్తుంది. లైట్ ఆఫ్. స్లోగా వెళ్తున్నాము, మీకు కనిపిస్తుంది కదా, ఎంబ్రియోస్ మెల్లగా వెళ్తున్నాం. కరెక్ట్గా ఆ పాయింట్కి వచ్చినప్పుడు మనం రెడీ ఉన్నాం. ఇప్పుడు అంతా కరెక్ట్గా అవుతున్నాయి. వెరీ సిస్టమాటిక్ అండ్ వెరీ నైస్, బ్యూటిఫుల్. ఓకే, మనం ఇప్పుడు రెడీ ఉన్నాం షూట్ చేయటానికి. ఓకే, జై శ్రీమన్నారాయణ. ఇక్కడ ఎంబ్రియోస్ మనకి మనం వదిలేసాం బేబీని. మళ్ళీ క్యాథెటర్ బయటకు వస్తుంది, మీకు కనిపిస్తుంది కదా, క్యాథెటర్ బయటకు వచ్చింది. సో ఈ క్యాథెటర్ అని మళ్ళీ మేము ఇది తనకి క్రాస్ చెక్ చేయడానికి పంపిస్తాం ఎంబ్రియాలజిస్ట్కి. ఇక్కడ మీకు చూస్తుంటే ఈ గర్భాశయంలో ఆల్రెడీ బేబీస్ అనేది వెళ్ళిపోయినాయి. సో కరెక్ట్గా అయినాయి ప్రొసీజర్. వీఆర్ హోపింగ్ దట్ ఇట్ షుడ్ బి అ సక్సెస్ఫుల్ వన్. ఫైన్. సో ఇది చేసిన తర్వాత పేషెంట్కి ఏమీ రెస్ట్ అవసరం ఉండదు, చాలామంది క్లియర్. సో ఎంబ్రియాలజిస్ట్ ఆల్రెడీ చూసుకున్నారు, అంతా క్లియర్ అయిపోయింది అని చెప్పిన తర్వాత ఈ ప్రొసీజర్ మనకు అయిపోయినట్టు. సో చేసిన తర్వాత అంటే లేడీస్ ఎక్కువ పండుకోవటము, పని చేయకూడదని చాలా అపోహాలు ఉంది. నథింగ్ అండి, ఎన్ని స్టాండర్డ్ మన ప్రాసెస్లో అసలు రోల్ ఆఫ్ రెస్ట్ ఉండదు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే 1 hour తర్వాత దే కెన్ ట్రావెల్, నార్మల్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. ఫుడ్లో కూడా ఏమీ రిస్ట్రిక్షన్ ఉండదు. ఇప్పుడు బేబీని పెట్టాం, మీరు చూసారు. ఇది జస్ట్ ఒక ఇత్తనాలు మట్టిలో పెడితే లైఫ్ వస్తుంది కదా, సేమ్ ఇత్తనాలు సీడ్, అంటే ఆ లేడీది ఎగ్, హస్బెండ్ది స్పర్మ్, సీడ్ అనమాట. ఇప్పుడు మట్టి గర్భాశయం, నేను భూమి అంటాం, ఇట్ ఈస్ మదర్ అర్త్. ఒక బేబీని 9 months వరకు తీసుకొని వెళ్తుంది. సో ఈ గర్భాశయం అనేది ఒక సీక్రెట్ హోలీ ప్లేస్ అన్నట్టు. సో వీఆర్ పుట్ అ నైస్, వాళ్ళదే ఒక బేబీని పెట్టామన్నమాట. సో వీఆర్ విషింగ్ 9 months వరకు పెరగాలి, బేబీ మంచిగా డెలివరీ అవ్వాలని చేసుకుంటున్నాం. సో నో పెయిన్, నథింగ్. అండ్ ఎంతోమంది ఈ ప్రాసెస్లో మోర్ దెన్ millions of kids ఆర్ బార్న్ అండి. ఇది ఒక పెద్ద బూన్ అనమాట మన సొసైటీకి, ఈ IVF ఇక్సీ టెక్నాలజీ అన్నది. ఎంతోమంది పిల్లలు లేక బాధపడే వాళ్ళు ఈ టెక్నిక్ వల్ల బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళారు. సో ఏ ప్రాబ్లం ఉంటే కూడా అన్నిటికీ సొల్యూషన్ ఉంటుంది. ఒకటే మనకి అవేర్నెస్ ఉండాలి అండ్ మనం రీచ్ అవుట్ అవ్వాలి. మనకి అంటే పద్ధతి కూడా ఉంది కదా, ఎంతోమందికి పిల్లలు లేదు, మనం కూడా పిల్లలతో వెళ్ళాలని టెక్నాలజీ అయితే వీ హ్యావ్ ఆల్ అడ్వాన్స్ ల్యాబ్ 49 ఆర్గనైజేషన్లో అన్నీ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ అవుట్ సైడ్ కంట్రీ, UK, US, దుబాయ్, వి మిమిక్ ఇట్ హియర్. అండ్ మన
సొసైటీలో ఉన్న ప్రజలందరూ హై సక్సెస్కో వెళ్ళాలనే మన ఇదనమాట. థ్యాంక్ యూ.